హాయ్ హలో నమస్తే ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, నేను సుమారు 2 నెలల తర్వాత హైదరాబాద్ నుంచి మా సొంత ఊరు రాజమండ్రికి మన ఏప్రిల్ నెల 10వ తేదీన వచ్చాను. నేను బజార్లోకి ఒక పని మీద వెళ్ళగా ఎక్కడ చూసినా సరే ప్రతి సెంటర్లోనూ ఈ ఫ్లెక్సీలు, ఈ సింధూరవర్ణ తోరణాలు కనపడ్డాయి. ఏమిటబ్బా ఈ ప్రత్యేకతను చూస్తే నాకు అర్థమైంది, భారీ ఎత్తున కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా. ఇది వివేకానంద స్టాచ్యూ కంబాల చెరువు వెనకాల ఉంటుంది. దాని వెనకాల చిరంజీవి బస్ షెల్టర్ అందరికీ తెలుసు, రాజమండ్రి చూసిన వాళ్ళకి. ఇక ఎదురుకొస్తే ఈ కంబాల చెరువు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ రాజకీయ పార్టీ తోరణాలకు బదులు సింధూరవర్ణ తోరణాలు, మరి ఈ కలర్ చూస్తేనే ఆంజనేయ స్వామి యొక్క ఉత్సాహం, శక్తి అందరిలోనూ ఇనుమడింపు చేస్తుంది కదా అని అందరి నమ్మకం. అటువంటి ఈ తోరణాలు చాలా చూడముచ్చటగా ఈ కంబాల చెరువు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నాయి. ఇంతకీ విశేషం ఏంటంటే 17వ తారీఖున శ్రీరామనవమి రోజున ఈ శ్రీరామ ఉత్సవ కమిటీ వారు శ్రీరామ శోభయాత్ర నిర్వహిస్తున్నారట. ఇది పెద్ద ఆయన చూసారా, ఆ జెండాని తన యొక్క బైక్ కట్టుకుని ఏ విధంగా మరి ఉత్సాహంగా వెళ్తున్నారు. ఆటోల మీద ప్రతి చోట, ప్రతి వీధుల్లోనూ చుట్టుపక్కల కూడా చక్కని పబ్లిసిటీని ఈ నిర్వాహకులు ఇచ్చారనమాట. దానితోటి అందరిలోనూ కూడా ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఆ రోజు రానే వచ్చింది. నేను కూడా చూద్దామని గోదావరి గట్టుకి బయలుదేరాను. ఇది గోకరం బస్ స్టాండ్ నుంచి పుష్కర్ ప్లాజా దగ్గరికి నేను ఎంటర్ అయ్యాను అనమాట. ఈ పుష్కర్ ప్లాజా ఈ సర్కిల్ ఎంటర్ అవ్వగానే ఆ సంరంభం, ఆ సంబరాలు చాలా, మరి ఆ కలరు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ని తీసుకొస్తున్నాయి అందరిలోనూ కూడా. పక్కనే మరి అయోధ్యరామును కూడా విగ్రహం పెట్టారు. చూడండి, మహిళామణులు, పిల్లలు, యువకులు, వృద్ధులు ఏ విధంగా చేరుకుంటున్నారు కదా. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. రాజమండ్రిలో జరిగిన ఈ అత్యద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మీ అందరికీ చూపిద్దామని నేను కూడా వెళ్ళి ఇక్కడ షూట్ చేయడం జరిగిందనమాట. మరి చూడండి, ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెడతానికి శంఖారావంతో శుభ చూసుకోం కదా. నాకు ఈ దృశ్యం చూడగానే ఆంధ్రకేసరిలోని ఒక పాట గుర్తొచ్చింది. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం, వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి, రాజరాజ నరేంద్రుడు కాకతీయులు, తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు, గజపతులు నరపతులు ఏలిన ఊరు, ఆ కథలన్నీ నినదించే గౌతమి హోరు, వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి, శ్రీవాణి గిరిజాచ్చిరాయి దదతో వక్షో ముకాందేషు, ఏ లోకానాం స్థితిమావహంచ విహితాం, స్త్రీ పుంసయోగోద్భవా, తే వేదత్రయమూర్తాయ స్త్రీ పురుషా సంపూజితా భవ సురైర్భూయాసు, పురుషోత్తమాం భుజ భవ శ్రీకంధరాశ్రేయసే. ఆది కవిత నన్నయ్య వ్రాసనిచ్చట, శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట, కవి సార్వభౌములకిది ఆలమాలము, నవ కవితలు వికసించే నందనవనము,
వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. దిట్టమైన శిల్పాల దేవలాలు, కట్టు కథల చిత్రాంగి కనకమేడలు, కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు, వీరేశలింగమొకడు మిగిలెను చాలు. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. ఈ అద్భుతమైనటువంటి నన్నయ్య మహాభారతం రాసినటువంటి ఈ వేదిక ఇదే కదా. ఆ తర్వాత ఈ ప్రక్కన ఉన్నటువంటి మరి బాలరాముని కూడా నేను సందర్శించడం జరిగిందనమాట. చూడండి, వేదిక మీద అన్నీ కూడా మరి కార్యక్రమం కోసం సమాయత్తం చేస్తున్నారు. ఇంతమంది మరి తమ యొక్క శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని ఆయన యొక్క గొప్పతనాన్ని మరి చాటి చెప్పడం కోసం చూడండి, ఇది అయోధ్యలో జనవరి 22న మోదీ గారు నెలకొల్పినటువంటి ప్రతిష్ఠించిన బాలరాముని విగ్రహం. ఈ దృశ్యం చూస్తే నాకు లవకుశలో పాట గుర్తొచ్చింది. సప్తాస్వరధమారంభం ప్రచండం కశ్యపాత్మజం ఏకపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. నమస్తే అండి. నమస్తే. నేను బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నానండి. ఈ శోభయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. నా పేరు బండ్ల రామశంకర్. శ్రీరామ్ ఉత్సవ సమితి ట్రెజరర్గా బాధ్యతలో ఉన్నాను. అయితే శ్రీరామ్ ఉత్సవ సమితి ద్వారా గత 2 సంవత్సరాల నుంచి శోభయాత్ర జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ శ్రీరామనవమికి శోభయాత్ర మరింత ప్రతిష్టాత్మకంగా చేయబోతున్నాం. ఎందుకంటే మనందరికీ తెలుసు 500 సంవత్సరాల ఏళ్ల నాటి ఒక హిందువుల కళ, ముఖ్యంగా భారతీయుల కళ అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం ద్వారా తీరింది. సో దాన్ని పురస్కరించుకుని కూడా ఈసారి శోభయాత్ర మరింత శోభయమానంగా రాజమహేంద్ర నగరంలో చేయబోతున్నాము. ముఖ్యంగా మర్యాద రాముడు, పురుషోత్తముడైనటి రాముడి యొక్క గొప్పతనం జై శ్రీరామ్ నినాదంతో నగరమంతా మారుమోగే విధంగా మేము ఈ కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ సందర్భంలో రాముడి యొక్క వ్యక్తిత్వము సమాజానికి మొత్తం తెలియాలి. అలా తెలియడం ద్వారానే రాబోయే తరాలు ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక అన్నగా ఎలా ఉండాలో కూడా సమాజం తెలుసుకుంటుంది. ఆ ప్రధానమైన ఉద్దేశంతోనే శ్రీరామనవమి సందర్భంగా రాముడి యొక్క నామంతో రాజమహేంద్రవరం పురవీధులు మొత్తం కూడా మారిపోగనుంది. ఈ సందర్భంగా మీ ఛానల్ తరఫున కూడా మేము ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనండి. జై శ్రీరామ్ నినాదంతో పునీతులు కండి. ధన్యవాదాలు. చాలా సంతోషం, చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ కమిటీ వారి ఆశయం విజయవంతం కావాలని ఆశిద్దాం. అసలు ఈ శ్రీరాముడు ఏనాటి వారు? మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కృతయుగం అంటే దాన్నే సత్యయుగం అంటారు. అది 17,028 సంవత్సరాలు, 17,28,000 సంవత్సరాలు వర్ధిల్లింది. అప్పట్లో ధర్మం 4వ పాదంగా ఉండేదట, 4 పాదాలు ఉండేది. తర్వాత త్రేతాయుగం. ఈ త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. అప్పుడు ధర్మం 3 పాదాల ఉండేది. ఆ తర్వాత ద్వాపరయుగం. అప్పుడు ధర్మం 2 పాదాలు నడిచింది, 8,64,000 సంవత్సరాలు. తర్వాత కలియుగం, ఒంటికాల మీద ధర్మం నడుస్తుంది, 4,32,000 సంవత్సరాలు. ఆల్రెడీ 5,000 సంవత్సరాలు గడిచిపోయాయి. మరి సుమారు 21,00,000 సంవత్సరాల నాటి శ్రీరాముని ఈ రోజుకి ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నారు అని ఆలోచిస్తే, మరి ఆయన ఒక కొడుకుగా, అన్నగా, భర్తగా, తండ్రిగా ఆయన నడిచినటువంటి బాట అందరికీ ఆచరణీయం, ఆదర్శం. కాబట్టి ఆ మహానుభావుని ఈ రోజుకి కూడా మరి అందరం కూడా మరి అనుసరిస్తున్నాం. ఇన్ని లక్షల సంవత్సరాలు కూడా ఆయన తన యొక్క మరి అడుగుజాడల్లో మనందరం నడవడానికి ప్రయత్నిస్తే చక్కని భారతం నిర్మించబడుతుంది కదా. అందుకే మరి యువత చూడండి, ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క వాహనాలతోటి ఈ ర్యాలీ, ఈ సందేశాన్ని, శ్రీరామ సందేశాన్ని తీసుకువెళ్ళటం కోసం ఉడతా భక్తిగా ఆనాడు మరి మారుతులు అంటే కోతులు ఎంత సాయం చేసావు, ఈ రోజున వీరు కూడా మరి తమ ఉడతా భక్తిగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. చూడండి, మరి ఈలోగా వేదిక మీద చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి. చాలా చక్కగా ఆ పిల్లలు
మరి సాంస్కృతిక కార్యక్రమాన్ని వేశారు. చూద్దాం ఒకసారి మనం. ఈ మహిషాసుర మర్దని వేసిన చిన్నారులు నటించారు అంటే అనేకంటే జీవించారని చెప్తే బాగుంటుందేమో. నిజంగా నేను చూసాను, ఎదురుగా ఉండి చూశాను. చాలా చక్కగా పిల్లలు అభినయించారు. వారి యొక్క వయసుకు మించి మరి తమ యొక్క అభినయాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత ఇదిగో ర్యాలీ కోసం పెద్ద డీజేని లారీ మీద ఏర్పాటు చేశారనమాట. మరి సౌండ్స్ వింటుంటే ధనేలమంటూ గుండె గెబ్బేలమైనంత సౌండ్స్ ఈ డీజే. అంటే ప్రజల్లో, యువకుల్లో ఉత్సాహం నెలకొల్పడం కోసం ఈ పెద్ద డీజేని ఏర్పాటు చేశారు. చూడండి, శ్రీ రామభద్రుణ్ణి ఒక ట్రాక్టర్ మీద, గరుడ వాహనం మీద కొలువై ఉన్నటువంటి రామభద్రుణ్ణి మరి ఈ ట్రాక్టర్ మీద నెలకొల్పి కూర్చోబెట్టి విగ్రహాన్ని మరి ఈ ర్యాలీ కోసం సమాయత్తం చేస్తున్నారు. ఆ తర్వాత చివరిగా మరి సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతసేపు అలరించిన చిన్నారుల్ని స్వామీజీ వారు సత్కరించి ఆశీర్వదించారు. చాలా మరి చక్కని కార్యక్రమాన్ని ఈ శ్రీరామోత్సవ కమిటీ వారు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ ప్రక్కని చూసారా, రాజమండ్రి ఐకానిక్ బోర్డు. అది చాలామంది అక్కడ ఖాళీ సమయాల్లో ఈ ప్రదేశం ఖాళీగా ఫోటోలు అవి కూడా దిగుతారు. చక్కని మరి ఐకానిక్ బోర్డు ఇది. ఇదంతా కూడా పుష్కరాల రేవు. శ్రీరామభద్రుని సేవలో ఈ విధంగా పుష్కరాల ఘాటు తరించిందని చెప్పుకోవచ్చు. ఇంతటి మహత్కార్యానికి ఇది వేదిక అయినందుకు మరి అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కూడా మరి మీ అందరి కోసం ఇది ప్రతి గ్రామంలో జరిగే ర్యాలీ మొదలైంది. చూద్దాం. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా కంబాల చెరువు సెంటర్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా లైవ్ టెలికాస్ట్ చేశారు. ఈ విధంగా శ్రీరాముని ఉత్సవాలు భారతదేశం అంతా వాడవాడలా జరుగుతాయి, మనందరికీ తెలిసిందే. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.